నారాయణం నమస్కృత్య నరంచవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతోజీ మధురయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈ విధంగా 16వ రోజు యుద్ధం పూర్తయింది. కౌరవ సైన్యం నశించిపోతుందన్న బాధతోటి దుర్యోధనుడు కర్ణుడు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో కర్ణుడు స్వాట్ అనాలిసిస్ చేశాడు. అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. నాకు అర్జునుడికి ఎక్కడెక్కడ సామీప్యం ఉంది, ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉంది, తను నాకంటే ఎక్కడ గొప్ప, నేను తనకంటే ఎక్కడ గొప్ప, తను నన్ను డామినేట్ చేసే చోట్ల నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే తనతో ఈక్వల్ అవుతాను అని లెక్కేసుకొని, ముఖ్యంగా తను గమనించింది ఏంటంటే తనకు అక్షయతోణిరాలు ఉన్నాయి. అదేవిధంగా గాంధీవం యొక్క అల్లె తాడు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అదేవిధంగా మంచి సారథి ఉన్నాడు కృష్ణుడు. ఈ 3 పాయింట్లను స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి దానికి బదులుగా తను అదేవిధంగా దేవతలు ఇచ్చినటువంటి రథం ఉంది అర్జునుడికి. సో ఈ 4 పాయింట్స్లో అర్జునుడికి స్ట్రెంగ్త్ ఉంది. సో నేను కూడా వెనకాల వరుసగా రథాలు పెట్టుకుని, మంచి అశ్వాలు పెట్టుకుని, బళ్ళ కొద్ది ఆయుధాలు పెట్టుకుని ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా సారథిగా శల్యుడు కనుక ఉన్నట్లయితే నేను అర్జునుడి కంటే మించుతాను, అప్పుడు నేను బాగా యుద్ధం చేయగలను అనేటువంటి భావంతో శల్యుడిని మొత్తం మీద ఒప్పించారు. అయితే ఒప్పించినప్పుడు శల్యుడు ఏమన్నాడంటే, నేను నా నోటికి వచ్చినట్టు మాట్లాడతాను, మీరు తప్పుగా భావించకూడదు, నేను మంచి కోసం చెప్తున్నట్టు అనుకోవాలి, నేను అటైనా ఇటైనా ఎటు మాట్లాడినా మీరు బాధపడకూడదు, కోపం తెచ్చుకోకూడదు అని కండిషన్ పెట్టాడు శల్యుడు. ఈయన ఏ కండిషన్ పెట్టినా ఒప్పుకునేందుకు దుర్యోధనుడు కర్ణుడు సిద్ధంగా ఉన్నారు కాబట్టి శల్యుడి యొక్క కండిషన్స్ను ఒప్పుకొని అతని సారథిగా కర్ణుడు యుద్ధరంగంలోకి దిగాడు. అప్పుడు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు చూడాలి. ఏదేమైనప్పుడు కూడా ఈ విధంగా బయలుదేరినప్పుడు రథం ఎక్కారు. శల్య రథం నడిపించు, ఇప్పుడు నేను అర్జునుడిని వాడి సోదరులను కూడా వధించేస్తాను, అంటే పంచపాండవుల్ని చంపేస్తాను, నా బాహువీర్యాన్ని అర్జునుడు ఈరోజు చూస్తాడు అని కర్ణుడు ప్రగల్భాలు పలకటం మొదలెట్టాడు. అప్పుడు శల్యుడు తన క్యాసెట్ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ ధర్మరాజుకి మాట ఇచ్చాడు కదా, కర్ణుడి యొక్క విక్రమాన్ని డౌన్ చేస్తాను, కర్ణుడి యొక్క కాన్ఫిడెన్స్ని, ఉత్సాహాన్ని నేను డౌన్ చేస్తాను అని మాట ఇచ్చాడు. లాంగ్ బ్యాకే, చాలా కాలం క్రితమే ధర్మరాజుకి శల్యుడు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం మొదలెట్టాడు. అప్పుడు శల్యుడు అన్నాడు, కర్ణ, అంత పరాక్రమవంతులైనటువంటి పాండవులను నువ్వు ఎలా చంపగలవయ్యా? గాంధీవ ధ్వని విన్నప్పుడు, అలాగే గజ సైన్యాన్ని భీమసేనుడు సంహరిస్తూ ఉన్నప్పుడు చూస్తావు కదా, అప్పుడు నీ నోట్లోంచి మాటలు రావు అన్నాడు. కర్ణుడు లైట్ తీసుకుని శల్యుడి మాటలు పట్టించుకోకుండా ముందు రథం ఫాస్ట్గా నడుపు అన్నాడు. దారి పొడుగుతా అనేక అపశకునాలు కనపడ్డాయి కర్ణుడికి. అవేం లెక్క చేయకుండా నాకు భార్గవరాముడు ఈ అద్భుతమైనటువంటి రథాన్ని, అశ్వాలను ఇవన్నీ కూడా నాకు ఇచ్చాడు, ఆయుధాలను ఇచ్చాడు నాకు, నేను తప్పకుండా అర్జునుడిని సంహరిస్తాను ఈ రోజున అన్ని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, నీ పరాక్రమం చాలాసార్లు చూశాం కదా, నువ్వెప్పుడు అర్జునుడిని జయించావయ్యా అని శల్యుడు దెప్పబడటం ప్రారంభించాడు. యుద్ధరంగంలోకి అడుగుపెట్టినటువంటి కర్ణుడు ఆ ఉత్సాహం తెచ్చుకోవడం కోసం, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం కోసం కనపడుతున్న వాళ్ళనల్లా ఏదో కర్ణుడు అర్జునుడు తనకైతే భయపడి దాక్కున్నాడు అన్నటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ, ఓయ్ ఎక్కడ అర్జునుడు కనపడ్డా, ఎక్కడ అర్జునుడు కనపడ్డాడు, మీకు కనపడ్డా, కనపడితే చెప్పండి, మీకు బంగారం ఇస్తాను, గోవులు ఇస్తాను, స్త్రీలను ఇస్తాను, ధనం ఇస్తాను అని పెద్ద పెద్దగా అరుస్తూ యుద్ధరంగంలోకి వెళ్తున్నాడు. అంటే ఏంటి, ఇది అర్జునుడు దాక్కున్నాడా, ఆయన యుద్ధం చేసేవాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు, ఈయన అక్కడికి వెళ్ళాలి. కానీ ఈ లోపల ఆ హంగు హార్బాటం పటాటోపం చేస్తూ ఉన్నాడు కర్ణుడు. అర్జునుడు మీకు కనపడ్డా, చెప్పండి, బంగారం ఇస్తాను మీకు బహుమతిగా, మీకు కనపడ్డా, గోవులను ఇస్తాను, అట్లా మాట్లాడుతున్నాడు అనమాట. అవన్నీ చూస్తూ ఉంటే వెనకాలే దుర్యోధనుడు వీళ్ళందరూ ఫాలో అవుతూ ఉన్నారు ఎవరిని, కర్ణుడు ఈ రోజున అర్జునుడిని చంపేస్తాడు అని ఒక ఫీలింగ్. ఈ కర్ణుడు ఇట్లాగా పటాటోపంతో హడావడిగా ఆర్భాటంగా అరుస్తూ వెళ్తూ ఉంటే వెనకాల ఫాలో అవుతున్నటువంటి దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంతో అంటే ఎంజాయ్ చేస్తున్నారు కర్ణుడి యొక్క హడావడిని. ఎంజాయ్ చేస్తున్నప్పుడు కర్ణుడిని శల్యుడు అపహాస్యం చేయడం మొదలెట్టాడు. ఏందయ్యా నీ గోల్ అంటే డబ్బులన్నీ ఇప్పుడు ఖర్చు పెడతావా ఏంటి? అర్జునుడు కొంచెంసేపట్లో కనపడతాడు, మనల్ని ఇప్పుడే ఎంటర్ అయ్యాం కదా, ముందుకెళ్తే కనపడతాడు, ఎందుకు నువ్వు మూర్ఖుల్లాగా డబ్బులు ఖర్చు పెడతానంటావు? అపాత్రతనం చాలా చెడ్డది కర్ణ, తొందరపడక, నీకేం అర్థం కావట్లేదు. ఆ డబ్బులు దాచిపెట్టుకుంటే యజ్ఞయాగాలు చేయొచ్చు కదా, ఎందుకు ఉన్న డబ్బులు ఖర్చు పెడతా, అర్జునుడిని చూపించండి అంటే అర్జునుడు ఎక్కడికి పోతాడు, అక్కడే ఉంటాడు, పోదాం కదా. అయినా ఒక నక్క 2 సింహాలను ఎక్కడ చంపిందా, నువ్వు కృష్ణార్జునుడు చంపుతావా? ఏం మాట్లాడుతున్నావా?
నీ ఫ్రెండ్స్ ఎవరు లేరా చెప్పేవాళ్ళు, నీకు మంచి చెప్పేవాళ్ళు? ఏదో అగ్నిలో దూకబోతున్నట్టుగా వెళ్తున్నావు నువ్వు. అలాగే కొండ మించి దూకుతున్నట్టున్నావు నువ్వు. నువ్వు ఎంత అమాయకుడివయ్యా, నా మాటేను. నువ్వు నీ యొక్క హితాన్ని, దుర్యోధనుడి యొక్క హితాన్ని కోరి చెప్తున్నాను. చుట్టూ సైన్యాన్ని పట్టుకుని యుద్ధం చెయ్యి, ద్వంద్వ యుద్ధాలకు వెళ్ళకు కర్ణుడు డైరెక్ట్గా అర్జునుడితోటి. నా మాట విను అంటే, ఎందుక ఊరిని భయపడతావు నన్ను అన్నాడు కర్ణుడు. కర్ణుడికి ఇంకా కోపం తెప్పించాలనుకున్నాడు శల్యుడు. నువ్వు అర్జునుడి బాణాలు నీ శరీరాన్ని ఛేదించినప్పుడు బాధపడతావయ్యా? నువ్వు అనవసరంగా ఏదో నక్క సింహాన్ని ఎదిరించినట్లు, అలాగే కుందేలు మనకి ఏనుగును ఎదిరించినట్లుగా ఉంది నీ యొక్క పద్ధతి. తొందరపడి అర్జునుడిని ఊరిని యుద్ధానికి పిలవకు. కుక్క అడవిలో పులి మీద మురిగినట్టుగా నువ్వు అర్జునుడి మీద మురుగుతున్నావు అంటే ఎంత పరుషంగా మాట్లాడుతున్నాడో శల్యుడు చూడండి ఇక్కడ. అట్లాగే చుట్టూ కుందేళ్ళు ఉన్నప్పుడు నక్క కూడా అనుకుంటుంది, సింహాన్ని చూడనంత వరకు నేనే సింహాన్ని వేటాడతాను అనుకుంటుంది, లేదా తనే సింహం అనుకుంటుంది. అసలు సింహం కనపడినప్పుడు నక్కకి అర్థమవుతుంది ఏది చెవులి పిల్లో, ఏది నిజమైన సింహమో. ఇలా శల్యుడు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడేసేస్తూ ఈ యొక్క కర్ణుడిని చాలా బాధ పెడుతూ ఉన్నాడు. అప్పుడు కర్ణుడు ఓర్పుతోటి, నాకు తెలుసాయా అర్జునుడికి మహాస్త్రాలు ఏం తెలుసో, ఆయన యొక్క శస్త్ర పరాక్రమం ఏంటో, అస్త్ర పరాక్రమం ఏంటో, అతని బాణాల గురించి ఏంటో, అతనికి ఏ అస్త్రాలు తెలుసో అన్నీ నాకు తెలుసాయా? ఎందుకు నువ్వు మాట్లాడతావు? అదేవిధంగా రాజశ్రేష్ఠుడు, పురుషశ్రేష్ఠుడు అయినటువంటి శ్రీకృష్ణుడి గురించి కూడా నాకు బాగా తెలుసు. నాకు తెలిసిన దానికి నీకే తెలియదు. వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ తెలుసుకున్న తర్వాత నేను యుద్ధానికి దిగానయా. నా దగ్గర పర్వతాలను చీల్చేసేటువంటి భయంకర ఆయుధాలు ఉన్నాయి. అవన్నీ దాచుకున్నానయ్యా కృష్ణుడి కోసం, అర్జునుడి కోసం. అందుకని ఇంకొకళ్ళ మీద నేను ప్రయోగించను, వాళ్ళ కోసం దాచుకున్నాను. చూడు, వాళ్ళిద్దరిని పూసల్ని పేల్చినట్టు పేల్చేస్తా ఇప్పుడు, చూస్తూ ఉండు. నీకు తెలియదు, నేను 1000 మంది కృష్ణులను, 100 మంది అర్జునులను కూడా సంహరించగలను. నోరు మూసి కూర్చో. ఊరికి మీ రాజ్యం వాళ్ళందరూ మందు కొట్టడం ఎక్కువ అలవాటు. అట్టహాసంగా పెద్దగా నవ్వుతూ ఉంటారు, వెకిలి చేష్టలు చేస్తుంటారు, అర్థం లేని పాటలన్నీ గ్రామ్య గీతాలను పాడుతూ ఉంటారు, కామంతో ప్రవర్తిస్తూ ఉంటారు. నీలాంటి వాళ్ళ దగ్గర ధర్మం ఎక్కడుంటుంది అంటే మద్రదేశం మొత్తాన్ని కలిపి తిట్టేస్తున్నాడు కర్ణుడు. మీకు అశుభ కర్మలకి మీరు పెట్టింది పేరు. మీకు బుద్ధి జ్ఞానం లేదు, కామన్ సెన్స్ లేదు. అసలు దుర్యోధనుడి మొహం, ధృతరాష్ట్రుని మొహం చూసి నేను చంపట్లేదు, లేకపోతే నేను చంపి పారేసేవాడిని నీ వాగుడికి, నోరు మూసుకుని కూర్చొని రథం నడుపు అన్నాడు కర్ణుడు. ఆ విధంగా కర్ణుడి నిందావాక్యాలు విని శల్యుడు అన్నాడు, ఏమయ్యా, నేను యుద్ధంలో ఎప్పుడు వెనకంజమైనటువంటి వీరుల గర్భాన పుట్టాను. నేను మహావీరుణ్ణి, ధర్మ మార్గంలో ఉన్నాను, నాలో ఏ దోషాలు లేవని నేను అనుకుంటున్నాను. నన్ను చంపుతానని ఎట్లా అంటున్నావా నువ్వు? అని తాగున్నావా? ట్రీట్మెంట్ కావాలా నీకు? చికిత్స ఏమన్నా కావాలా అని అడిగాడు శల్యుడు. అని ఒక కథ చెప్పాడు, మనందరికీ తెలిసిన కథే. ఒక కాకి ఒక హంసని ఛాలెంజ్ చేసి రేసులో, అది సముద్రం మీద ఎగురుతూ ఉన్నప్పుడు చివరికి కాకి హంసతో పోటీ పడలేక సముద్రంలో కూలిపోయే సందర్భంలో ఆ హంసే ఆ యొక్క కాకిని రక్షిస్తుంది. అలా ఇంగిలి మెతుకులు తిని పెరిగి బలిసినటువంటి కాకిలాగా మాట్లాడుతున్నావు నువ్వు. హంస లాంటి అర్జునుడు ఎక్కడా? కాకి లాంటి నువ్వెక్కడా? ఆ రోజున విరాట నగరంలో ద్రోణుడు, భీష్ముడు, కౌరవులు అందరూ ఉండగా గోగ్రహణ సమయంలో ఒక్కడే వచ్చాడు అర్జునుడు ఏకవీరుడిలాగా. వచ్చి మిమ్మల్ని సమానాస్త్రంతో మొత్తాన్ని పడగొట్టారే, ఆ రోజు నీ పరాక్రమం ఏమైందా కర్ణ? యుద్ధంలో అర్జునుడు నీ సోదరుడిని చంపేశాడే, అప్పుడు నువ్వు చూసి కూడా మొట్టమొదటి పారిపోయింది నువ్వే కదా. నీ సోదరుడు చనిపోయిన సందర్భంలో కూడా ద్వైతవనంలో గంధర్వులందరూ వచ్చి యుద్ధం చేసి కౌరవులను ఓడించి దుర్యోధనుడిని బంధించి తీసుకెళ్తుంటే మొట్టమొదటి పారిపోయింది నువ్వే కదాయా. కర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కృష్ణార్జునులు అంటే చులకనగా ఉంది నీకు, తమాషానా అన్నాడు శల్యుడు. అప్పుడు కర్ణుడి మనసు కొంచెం కలత చెందింది. శల్యుడి యొక్క ఉద్దేశం నెరవేరుతోందనమాట. అప్పుడు శల్య, నిజమేనయ్యా, నాకు కృష్ణార్జునుల బలపరాక్రమాలు తెలియకపోవడం అనేది ఏం లేదు, అయినా కానీ నేను వాళ్ళతో యుద్ధం చేయాలనుకుంటున్నాను. ఒక్కటే నా మనసులో ఎప్పుడు శంక పీడిస్తూ ఉంటుంది. ఒకటి పరశురాముడి శాపము, రెండోది ఒక బ్రాహ్మణ శాపము. నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పి పరశురాముడి దగ్గర అస్త్ర విద్యాభ్యాసం చేసి బ్రహ్మాస్త్రం కూడా స్వీకరించాను. ఒక రోజున పరశురాముడు నా ఒడిలో నా తొడ మీద తలపెట్టి నిద్రిస్తూ ఉన్న సమయంలో
ఇంద్రుడు ఒక వికృత రూపం కలిగినటువంటి కీటకంలాగా నా తొడ తొలిచాడు. రక్తస్రావం అయింది. గురువుగారి నిద్రాభంగం అవుతుంది, నేను ఓర్చుకున్నాను. ఇంత ఓర్పు క్షత్రియులకే ఉంటుంది, బ్రాహ్మణులకు ఉండదు అనేది లోకంలో ప్రఖ్యాతి, నానుడి. అందువలన పరశురాముడు లేచి చూసి, ఇంత రక్తస్రావం అవుతున్నా కానీ నువ్వు కదలకుండా కూర్చోగలిగావంటే నీ యొక్క ఓరిమి సామాన్యమైంది కాదు, నువ్వు బ్రాహ్మణుడివి కాదు, నిజం చెప్పు అన్నాడు. అప్పుడు నేను నిజం చెప్పాను. చెప్పినప్పుడు అత్యవసర సమయంలో నీకు అస్త్రం గుర్తుకు రాదు అని నాకు అస్త్రానికి శపించాడు. బ్రహ్మాస్త్రానికి కానీ అలాగే భార్గవాస్త్రం కానీ ఇవన్నీ గుర్తుకు రావని నన్ను శపించాడు మా గురువుగారు. అలాగే ఒకసారి పొరపాటు నేను ఒక లేగదూడని, బ్రాహ్మణుడి యొక్క లేగదూడని చంపాను. నా బాణానికి ఎరైంది పాపం. నేను కావాలని చేయలేదు, కానీ ఆ బ్రాహ్మణుడు నన్ను శపించాడు. ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు నీ రథచక్రం నేలలో దిగబడిపోతుంది అని. ఈ రెండు కూడా నన్ను పీడిస్తూ ఉంటాయి, మనసులో ఒకటే ఇదవుతూ ఉంటుంది, మెలిపెడుతూ ఉంటాయి నన్ను. అయినా కానీ నేను కృష్ణార్జునుని ఈ రోజున జయించటం తప్పదు అన్నాడు. అన్నప్పుడు ఒక పక్కన శల్యుడు, ఇంకో పక్కన కర్ణుడు ఒకళ్ళు దూషించుకుంటూ ఉన్న సందర్భంలో దుర్యోధనుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ ఇద్దరికి నమస్కారం పెడతారు, సహస్ర కోటి నమస్కారాలు మీ ఇద్దరికి, కొట్టుకోకండి అయ్యా, యుద్ధం చేయండి ప్లీజ్ అన్నాడు. అప్పుడు కర్ణుడు ఏం మాట్లాడలా. సరే, కర్ణుడు మళ్ళీ సంభాళించుకుని, శల్యుడు కూడా కామ్గాడి తిరిగి రథం నడుపుతున్నాడు. అప్పుడు మళ్ళీ కర్ణుడు కూడా సంభాళించుకుని, సరే నడు ముందుకు పద అన్నాడు. అప్పుడు కర్ణుడు సైన్యాన్ని ఒక అభేద్యమైనటువంటి వ్యూహంగా అమర్చుకొని యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. పాండవుల సైన్యం కూడా సన్నద్ధమైంది, యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు శల్యుడు దూరంగా నడుపుతూ ఉన్నటువంటి రథాన్ని చూసి, కర్ణ అదిగో అర్జునుడి రథం, కృష్ణార్జునుడిద్దరు వస్తూ ఉన్నారు, మన సైన్య సమీపంలో అనేక రకాల అపశకునాలు కూడా కనపడుతూ ఉన్నాయి, చూడు, నువ్వు అర్జునుడి గురించి ఇందాక అడిగావు కదా, నాకు డబ్బులు ఇస్తాను, గ్రామాలు ఇస్తాను, బంగారం ఇస్తాను అన్నావు కదా, ఎదురుకుండా ఉన్నాడు అర్జునుడు, ఎవరిని ఎదగక్కర్లా నువ్వు అన్నాడు. అప్పుడు కర్ణుడు కోపంతో, ఇంకెక్కడ అర్జునుడు, సంసప్తకులు వాడిని ఆల్రెడీ కమ్మేసి ఉన్నారు, వీడి పని అయిపోయింది అన్నాడు. తను యుద్ధానికి ఇంకా దగ్గరికి రీచ్ కాకముందే అనేసాడు అనమాట కర్ణుడు. అప్పుడు శల్యుడు అన్నాడు, ఓహో, వరుణ దేవుడిని నీళ్లతోటి ఎవడన్నా వధించగలడా, అగ్నిదేవుడిని కట్టెలతో తగలబెట్టగలడా, గాలిని ఎవరు ఆపుతారయ్యా, సముద్రాన్ని ఎవరు తాగుతారు, అర్జునుని యుద్ధంలో నిగ్రహించడం కూడా అలాంటిదే. నీకు మాటలంటే కాస్త సంతృప్తి కలుగుతుందంటే మాట్లాడుకో, కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో, అర్జునుని యుద్ధంలో జయించడం ఎవరి వల్ల కాదు, ఇంకేదైనా కోరుకుంటే మనసులో కోరుకో అన్నాడు శల్యుడు. అని అంటూనే అదిగో ధర్మరాజాదులందరూ అక్కడ ఉన్నారు అని చూపించాడు. ఆ విధంగా సైన్యం రెండు సమీపించి ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. యుద్ధం ప్రారంభం కాగానే అర్జునుడు తన చుట్టూ ఉన్నటువంటి సంసప్తకులందరినీ కూడా సంహరించి పారేశాడు. అప్పుడు దుష్టజమునితో వచ్చినటువంటి పాంచాల సేనను చూడగానే కర్ణుడు విజృంభించి ఎంతోమంది వీరులను సంహరించేశాడు పాంచాల సేనలో. ఆ యుద్ధంలో భీమసేనుడు కర్ణుని పుత్రుడైనటువంటి భానుసేనుడిని వధించాడు. ఇప్పుడు కర్ణుడు శత్రు సైన్యాన్ని సంహరిస్తూ వెళ్ళి ధర్మరాజుని ఎదుర్కొన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఒక పక్క కర్ణుడు, ఒక పక్క ధర్మరాజు. అప్పుడు ధర్మరాజు యొక్క బాణం తగిలి కర్ణుడు మూర్ఛపోయాడు. గుర్తుపెట్టుకోండి, ధర్మరాజు యొక్క బాణానికి కర్ణుడు మూర్ఛపోయాడు. ఆ సందర్భంలో ధర్మరాజు తలుచుకుంటే, అర్జునుడిని స్మరించకుండా ఉన్నట్లుంటే కర్ణుడు ఆ క్షణంలో వధించబడేవాడు, యుద్ధం పూర్తయిపోయేది ఒక విధంగా. కానీ ధర్మరాజు అర్జునుడి యొక్క ప్రతిజ్ఞను సంస్మరించి కర్ణుడిని చంపకుండా వదిలేశాడు. మీరు గమనించాల్సింది ఇవన్నీ కథలు. ఎందుకంటే ఎంతసేపటికి కర్ణుడు ధర్మరాజును వధించకుండా వదిలేశాడు, కానీ ఇక్కడ ధర్మరాజు కర్ణుడిని వధించకుండా వదిలేశాడనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి వాళ్ళకి ఒక ఛాన్స్ వస్తూ ఉంది, కానీ వాళ్ళ ప్రతిజ్ఞలను దృష్టిలో పెట్టుకుని ఫలానా వ్యక్తి ఫలానా వాడి చేతిలో మరణించాలి కదా, మనం ఎందుకు చంపటము, అట్లా ప్రతి చోట కూడా దీనివల్ల అసలు 18 రోజులు యుద్ధం జరిగింది. ఇది కనుక పట్టించుకోకుండా ఉన్నట్టుంటే 10 రోజుల్లో యుద్ధం పూర్తి అయిపోయే అవకాశం ఉండేది. ఎందుకంటే అసలు ఎక్కడ కూడా ప్రతి వాళ్ళు రెండోవాడి చేతికి దొరికారు. చాలా సందర్భాల్లో భీముడి చేతికి కర్ణుడు దొరికాడు, కర్ణుడి చేతికి భీముడు దొరికాడు, ధర్మరాజు చేతికి కర్ణుడు దొరికాడు, కర్ణుడి చేతికి ధర్మరాజు దొరికాడు, ఇట్లా రిపీటెడ్గా. అలాగే చాలా సందర్భాల్లో వివిధ రకాల సాత్యకి కానీ వీళ్ళందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు దొరికారు. దుశ్శాసనుడు చాలా సందర్భాల్లో దొరికాడు, దుర్యోధనుడు దొరికాడు చాలా సందర్భాల్లో, చంపేస్తే అయిపోయేది అక్కడే. కానీ వీళ్ళు ప్రతిజ్ఞల కోసం అని 18 రోజులు ఎక్స్టెండ్ చేశారు యుద్ధాన్ని నిజం చెప్పాలంటే. సరే, ఈ లోపల
కర్ణుడు మూర్చిపోవటం, ధర్మరాజు అతన్ని వధించకుండా ఉండటం. ఎందుకంటే అర్జునుడు పాలు కదా కర్ణుడిని చంపటము అనే ఉద్దేశంతో ధర్మరాజు చంపలేదు. ఈ లోపల కర్ణుడు తేరుకొని ధర్మరాజుతో మళ్ళీ యుద్ధం చేశాడు. ఈసారి ధర్మరాజుని కర్ణుడు ఓడించాడు. ఓడించి పట్టుకుని బంధిద్దాం అనుకున్నాడు. అప్పుడే శల్యుడు ఒక మాట చెప్పాడు కర్ణుడితోటి, ధర్మరాజును బంధించే ప్రయత్నం చేయకు, భస్మమైపోతావు, పట్టుకోవద్దు అన్నాడు. దాంతో కర్ణుడు మళ్ళీ ధర్మరాజుని మాటలతో అవమానించి విడిచిపెట్టేశాడు. అంతకుముందు భీముని ఎట్లాగైతే అవమానించాడో అలా ధర్మరాజుని మాటలతో అవమానించి విడిచిపెట్టేశాడు. అప్పుడు ధర్మరాజుతో పాటు అతని సైన్యం కూడా అతని వెనకాలే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కర్ణుడు ఆ సైన్యాన్ని వెంబడించాడనమాట. అప్పుడు ధర్మరాజుకు విపరీతమైనటువంటి ఉక్రోషము, కోపము వచ్చాయి. అలా ఊరుకుంటారేంటి, కౌరవ సైన్యాన్ని సంహరించండి అన్నాడు. అప్పుడు భీమసేనాదులందరూ కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేసి కౌరవ సైన్యాన్ని వెనక్కి తరిమి పారదోలారు. ఈ విధంగా జరిగినప్పుడు దుర్యోధనుడు ధైర్యం చెప్పి తన సైన్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొద్దామని చూసినా కానీ వాళ్ళు వెనక్కి రావట్లేదు. ఆ తర్వాత కొంతసేపటికి కౌరవ సైన్యం వెనక్కి తిరిగి వచ్చి భీమసేనుడి మీదకి దూకారు ఆ యొక్క సైన్యం. ఇందులోనే కర్ణుడు అది చూసి నా రథం భీమసేనుడి మీదకి తీసుకెళ్ళండి అని చెప్పని శల్యుడిని ఆదేశించడం జరిగింది. అప్పుడు భీముడికి కర్ణుడికి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. అప్పుడు భీముడి యొక్క తీవ్రమైన ఒక బాణఘాతానికి కర్ణుడు మూర్చిపోవడం జరిగింది. అప్పుడు సారథి కర్ణుడి యొక్క రథాన్ని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుని పోయినప్పుడు భీమసేనుడు కౌరవ సైన్యాన్ని తరివేశాడు. కర్ణుడు ఈ విధంగా భీమసేనుడి చేతిలో ఓడిపోవడం చూసినటువంటి దుర్యోధనుడు తన సోదరులను భీముడితో యుద్ధం చేయడం కోసం పంపించినప్పుడు 6 ధృతరాష్ట్ర కుమారులు అంటే దుర్యోధనుడి యొక్క సోదరులు భీముడిని ఎదిరించాడు. అప్పుడు ఆ 6 కూడా అనేక మంది సైన్యంతో సహా భీముడు సంహరించడం జరిగింది. అది చూసినటువంటి కర్ణుడు మళ్ళీ భీమసేనుని ఎదిరించాడు. ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు భీముడి యొక్క రథాన్ని భగ్నం చేసినప్పుడు భీముడు తన గద తీసుకుని సైన్యంలో ప్రవేశించి 100 కొద్ది ఏనుగులను వాటి మీద ఉన్నటువంటి యోధుల్ని కూడా సంహరించడం జరిగింది. భీముడు ఈ విధంగా అనేక మందిని సంహరించి తిరిగి మరొక రథాన్ని ఎక్కి కర్ణుడి మీదకి వెళ్ళాడు. ఈ లోపల కర్ణుడు ధర్మరాజు మీద శర పరంపర కురిపించి అతని యొక్క సారథిని సంహరించడం జరిగింది. అప్పుడు ధర్మరాజు వెళ్ళిపోతూ ఉండగా అతన్ని అనుసరించి శరవర్షాన్ని కురిపించడం జరిగింది కర్ణుడు. అది చూసినటువంటి భీముడు వచ్చాడని చెప్పాను కదా ఇందాకే, రథం ఎక్కాడని, కర్ణుడిని తన శర పరంపరంతో అతన్ని ముంచేశాడనమాట. ఇలా మధ్యాహ్న సమయం అయ్యేసరికి అటు కౌరవ పాండవ సైన్యాలు భీకరమైనటువంటి యుద్ధంలో దిగాయి. ఒకళ్ళు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అసలు యుద్ధం ఘోరంగా ఉన్న సందర్భంలో కౌరవ సైన్యం వీక్ అయిపోయిందనమాట. ఈ వీక్ అయిపోయిన సందర్భంలో మరో పక్క నుంచి అర్జునుడు సంసప్తక వీరులను సంహరించడం జరిగింది. ఈ విధంగా కౌరవ సైన్యం నశిస్తూ ఉండడం చూసినటువంటి కృపాచార్యుడు మొదలైన వాళ్ళందరూ కూడా కౌరవ సైన్యం రక్షించడం కోసం అటువైపు వెళ్ళారు. అప్పుడే కృపాచార్యుడు శిఖండిని ఓడించి అతనికి సహాయం చేయడం కోసం వచ్చినటువంటి సుకేతువును కూడా వధించడం జరిగింది. మరోపక్కన దుష్టోద్యుమ్నుడు కృతవర్మను ఓడించాడు. ఆ తర్వాత అశ్వత్థామ యుద్ధరంగంలోకి ఎంటర్ అవ్వటము, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ యొక్క అశ్వత్థామ విపరీతమైనటువంటి పరాక్రమాన్ని ఎలా చూపించాడు ఈ సందర్భంలో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.